సో రమ గారు రెడీయా మీరు? రెడీ అండి. దాల్ తడకా కదా? అవునండి. ఓకే ఓకే అండి, మరి దాల్ తడకా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దాల్ తడకా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, టొమాటోలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు, కసూరి మేతి కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 1 టేబుల్ స్పూన్. ఓకే, సో రమ గారు మొదలు పెట్టేద్దామా? చేద్దామండి. ఆయిల్, ఓకే, బటర్, ఇది కొంచెం మెల్ట్ అయ్యాక జీరా, ఓకే, కొంచెం జీరా, ఆవాలు, ఓకే, కరివేపాకు, పచ్చిమిర్చి. అదేమిటి అలా పొడుగు పొడుగు వేసేస్తారా? కట్ చేయలే, కట్ పెట్టారా దానికి? ఓకే, 2 ఎండుమిర్చి. ఓకే, దాల్ తడకా మీ ఫేవరెటా? మీ వాళ్ళకి పిల్లలకి ఫేవరెట్. ఇది కొంచెం ఫ్రై అయ్యాక టమాటోస్. మీ ఇద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? 5 years నుంచి అన్నారు. ఎలా ఫ్రెండ్స్? మా హస్బెండ్ అండి. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, మీరు అలా ఫ్రెండ్స్? ఓ, అంటే వాళ్ళిద్దరు కొలీగ్సా? ఇద్దరు బిజినెస్. మీ హస్బెండ్ మీ హస్బెండ్ పేరేంటి? రఘునందన్ రావు. మీ హస్బెండ్ పేరు? చంద్రశేఖర్. మీకు ఎంతమంది పిల్లలు? 2 kids. ఏం చదువుతున్నారు? 6th standard ఒకరు, UKG ఒకరు. ఓ, పేర్లు? సంకేత్ అండ్ సంస్కృతి. మీ పిల్లలు? ఒక పాప అండి. ఒకతే పాప? అవునండి. ఏం చదువుతుంది? 6th class అండి. పేరు? శైలజ అండి. శైలజ. కొంచెం ఇంగు బాగుంది పేరు. అంటే ఈ మధ్యకాలంలో పిల్లల పేర్లు ఇలా వినిపించట్లేదు. మా అత్తయ్య వాళ్ళు పెట్టారండి. అవునా? మా అత్తయ్య మా అమ్మయ్య, అందుకే బాగా పెట్టారు. ఈ టమాటోస్ కొద్దిగా ఇలా మెత్తగా అయ్యాక ఓకే, కందిపప్పు ఉడికించేసిన కందిపప్పు. కొద్దిగా పసుపు వేసి ఉడికించేసి. అవునండి. సో వాళ్ళ ఫ్రెండ్షిప్ మీ ఫ్రెండ్షిప్ కి దారి తీసింది. అవునండి. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్. ఓకే, సాల్ట్. మనకి దాల్ తడకా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా? అవునండి. నెక్స్ట్ అండి? కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. మీరు ఏం చేస్తుంటారు అమ్మగారు? హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. మీరు? హౌస్ వైఫ్ అండి. ఇద్దరు ఒకటేనా? మా వారికి బిజినెస్ లో హెల్ప్ చేస్తుంటారు. వెళ్తాను, నేను కూడా షాప్ లోకి వెళ్తాను. అవునా? ఓకే. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని ఇది కొంచెం బాయిల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ పెట్టుకుందామా? ఓకే, సిమ్ చేసేయండి. కొంచెం పల్చగా, అది మన టెక్స్చర్, మన చాయిస్ బట్టి. రైస్ కి అయితే ఓలాగా, చపాతీకి అయితే ఓలాగా, అలా చూసి పెట్టేసుకోవచ్చు. సో పోపుకి మళ్ళీ కొంచెం బటర్ వేసుకొని. ఓకే, సో దీనికి ఓన్లీ బటర్తో తడకా అన్నమాట. ఓకే, నార్త్ ఇండియన్స్ బాగా ప్రిఫర్ చేస్తారండి ఇది కదా. అదే మామూలుగా ఏం లేదు, పప్పు చేసుకొని పోపు పెట్టుకోవడమే, కాకపోతే ఆ పేరుకి మనకి అది ఒక డిఫరెన్స్. పిల్లలు ఇష్టంగా తింటారండి ఇది. అండ్ ఫైనల్ గా పోపు పెట్టుకుంటే ఆ టేస్ట్ కూడా వేరే ఉంటుంది కదా. కొంచెం కాజు. ఓకే, పుదీనా, మీ పిల్లలు జీడిపప్పు తినరా? తింటారండి. తింటారా? తినట్లేదు కాబట్టి పోపులు వేసేస్తున్నారు. గుడ్ బాయ్, గుడ్ గర్ల్. అంతేనా? ఇప్పుడు అది ఇక్కడ షెఫ్. ఆవాలు జీలకర్ర ఏం అక్కర్లేదా? వేసేసాం కదండి. ఇది జీడిపప్పు ఫస్ట్ వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో యాడ్ చేస్తాను ఇప్పుడు. ఓ, జస్ట్ ఆ కాస్తేనా? జీడిపప్పు అందులో పప్పులో ఉడికితే మెత్తగా పోతుంది, ఇలా అయితే క్రిస్పీగా ఉంటుందని. మళ్ళీ పప్పులో వేస్తున్నాగా, మళ్ళీ ఆఫ్ చేసేస్తాం కదా. చాలాసేపు ఉడకదు కదా. ఇప్పుడు ఆఫ్ చేసేయాలా? లేదు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్,
కసూరి మేతి, సో మొత్తానికి అన్ని ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నారు ఇందులో. అవునండి. పైనుంచి కొంచెం కొత్తిమీర. ఓకే. గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అవునండి, ఫైనల్గా. ఓకే. కొంచెం గరం మసాలా ఆఫ్ చేసేయండి. పైకి తిప్పేసి. సో రెడీ రెడీ అండి. వేడి వేడి దాల్ తడక. మంచి స్మెల్ వస్తుంది. మెయిన్ జీరా రైస్, ఫ్రైడ్ రైస్ ఇలాంటికి పిల్లలు ఇష్టంగా తింటారండి, బాక్స్లో పెడితే మాత్రం. ఓకే. పిల్లలకి ఏం కర్మ, పెద్దవాళ్ళకి కూడా హాయిగా నచ్చుతుంది. కొంచెం చలికాలం వర్షం పడ్డప్పుడు అలాంటప్పుడు కూడా చపాతీలు ఇంకా కొద్దిగా లిక్విడ్గా చేసుకుంటే సూప్ లాగా కూడా తాగేయచ్చు. కొంచెం వెరైటీ. పైనుంచి దాల్ సూప్. దాల్ సూప్. కొత్తిమీర. ఓకే. క్యాష్యూస్తో సర్వ్ చేసుకుంటే వేడి వేడి తడక రెడీ అండి. నైస్. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి వేడివేడిగా దాల్ తడక రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దాల్ తడక తయారు చేసే విధానం: ముందుగా కందిపప్పులో పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె, కొద్దిగా వెన్న వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఇంగువ, ఉడికించిన కందిపప్పు, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. పాన్ లో వెన్న వేసి జీడిపప్పు, పుదీనా వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన పప్పు మిశ్రమంలో దీన్ని వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, కొత్తిమీర, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దాల్ తడక రెడీ.